రజనీ గారు, మనకి బేసిక్‌గా ఆడవాళ్ళకి కోపం ఉంటుంది. కానీ ఇంటి పనులు చేసుకునేటప్పుడు ఆ కోపం ఇంకా ఎక్కువైతది. అవును. ఆ ఎక్కువైనప్పుడు అది అసలు ఎవరి మీద చూపించాలా? అసలు చూపించడం మంచిదేనా? చూపించకపోతే అసలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుంది? అవును. ముందు చూపించేది భర్త ఉంటే భర్త మీదే, లేకపోతే గిన్నెల మీద. అంటే కొంతమంది, అందరూ చేయరు పాపం. అంటే కోపం దేనికొచ్చిందో తెలియదు కదా! ముందు అది తెలుసుకోవాలి. ఆ కోపం అనేది కోపం రావాలి మనిషికి. కోపం అనేది ఒక కళ. అది ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంటే ఎప్పుడు చూపించాలంటే ప్రతిసారి ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి, మాటి మాటికి చూపిస్తే దానికి వాల్యూ ఉండదు. కోపం చూపించే వాళ్ళకి కూడా వాల్యూ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అది ఎప్పుడు చూపిస్తారో దానికి అక్కడ వాల్యూ ఉంటుంది. నిమిషానికి ఒకసారి కోపం చేస్తే ఆ మనిషికి కానీ ఆ కోపానికి కానీ వాల్యూ ఉండదు. అయితే కొన్ని పెద్ద విషయాలు ఉంటాయి, కొన్ని సమస్యాత్మకంగా ఉండే విషయాలు తేలనప్పుడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేయనప్పుడు, లేకపోతే ఏదైనా ఒక పెద్ద విషయానికి ఏదన్నా మనకి సమస్య ఇదిగా హార్డ్గా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో లేడీస్కి ఎక్కువ కోపం వస్తుంది. ఏదో కొంచెం పని ఎక్కువైంది, వంట ఎక్కువైంది, పని మనిషి రాలేదన్న దానికి కోపం వస్తుందని నేను అనుకోను. కాకపోతే టెన్షన్ వస్తుంది. ఎట్లా ఈ పని అంతా అవ్వాలి, ఒక్కదాన్నే ఉన్నాను, లేకపోతే ఏదైనా ట్రైన్కి వెళ్ళాలి, తొందరగా టైం అయిపోతుంది, టెన్షన్ వస్తుంది కానీ కోపం రాదు.